నమస్తే, నేను మీ సుధాకర్, జనసేన పార్టీ కందుకూరు నియోజకవర్గం. దాసరి రాము గారు సార్, మీరంటే నాకు చాలా అభిమానం. ఎందుకనంటే మా నియోజకవర్గంలో దారకానిపాడులో ఒక కుటుంబానికి అన్యాయం జరిగింది. ఆ సమయంలో మా ఎమ్మెల్యే గారు కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ పట్టించుకోకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటే మీరు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి మీరు గలమెత్తిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. అది అప్పటి నుంచి మీరంటే నాకు చాలా గౌరవం, అభిమానం కూడా. ఆ విషయంలో మాకు ఇక్కడ లోకల్ మా జనసేన లీడర్స్కి మాకు కూడా గొడవలు కూడా జరిగినాయి. ఎందుకనంటే ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదని నేను అడిగినందుకు వాళ్ళు నా మీద రివర్స్ అయ్యారు. మీరు ఎప్పుడైతే వచ్చి మాట్లాడిన తర్వాత న్యాయం జరిగిందని నేను మాట్లాడినందుకు రివర్స్ అయ్యారు. అయినా బాధలేదు. ఎందుకంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, మీరు మాట్లాడిన విధానం కానీ, మీరు ఆ సమయంలో ఆ కుటుంబానికి ఉపయోగపడిన విధానం కానీ నాకు చాలా అభినందనీయంగా ఉన్నింది. అందువల్ల మీరంటే చాలా గౌరవం పెరిగింది. కానీ ఇప్పుడు మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారో ఇది మాత్రం కరెక్ట్ కాదని నా అభిప్రాయం సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదైతే కులం గురించి మాట్లాడుతున్నారో, మీరు ఆ కులమే అయి ఉంటే, ఆ సామాజిక వర్గం బలంగా ఆయన వెనక ఉండుంటే 2019లో ఆయన ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? కనీసం ఆయన ఒక్క దిక్కడైనా గెలిపించుకోవాల్సింది. 2 చోట్ల పోటీ చేసినప్పుడు కనీసం భీమవరంలో గెలిపించుకోవాల్సింది. ఎందుకు గెలిపించుకోలేకపోయారు మీరు? సరే, 24లో మీరు ప్రయత్నం చేశారు, గెలిపించారు, సంతోషం. మీకేం కావాలి? మీకేమన్నా పదవులు కావాలా? మీరు అలాంటి వాళ్ళు కాదు. మరి మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించదలుచుకున్నారు? మీ నోటిలో మీ గురించి ఇంతవరకు ఎప్పుడు ఏ మీటింగ్లో ఏ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు నిన్న మీ ఒక మీటింగ్లో మీ పేరెత్తి మాట్లాడాల్సిన పరిస్థితికి మీరు దిగజారిపోయారనంటే, ఆయన మాట్లాడిందే కాకుండా మాలాంటి వాళ్ళతోటి కూడా మీరు మాట్లాడించుకుంటున్నారనే పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. దయచేసి మీరు ఇంకా కామ్గా ఉంటే మీకే మంచిది. మీరు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు. అది మీ ఇష్టం. మీరు అవసరానికి ఒక విధంగా మాట్లాడుతున్నారేమో. ఇందాక కూడా ఒక వీడియో చూశాను నేను, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఊరికే తిడతా ఉంటారు అనేసి, పవన్ కళ్యాణ్ గారి మాటలకు విలువ లేదు అనేసి. పవన్ కళ్యాణ్ గారికి మాటలకు విలువ ఉందా లేదా అనేది ఆయనకు సంబంధించింది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలా లేదా అనేది ఆయన ఒక పార్టీ నాయకుడు కాబట్టి ఆయనకు సంబంధించింది. మీకు ఇష్టం లేదు, మీరు పట్టించుకోవకండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోవద్దండి, మీరు దూరంగా ఉండండి. మీరేదో పుట్టించినట్టుగా మీ కులమైనంత మాత్రాన మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఎలా జరుగుతుంది? ఇది కరెక్ట్ కాదు. దయచేసి మాలాంటి చిన్న చిన్న వాళ్ళతోటి కూడా మాట్లాడించుకునే పరిస్థితికి మీరు తీసుకురావద్దు. మీరు కామ్గా ఉంటే మీకే మంచిది. మరీ తీగదాగా లాక్కుంటే మీకు ఇబ్బంది జరుగుద్ది. ముందు మీరు ఒక ట్రోలర్గా తయారైపోతారు. అది మీ ఇష్టం. మీరు ఇప్పుడు గత వారం నుంచి మీరు మాట్లాడే మాటలు వింటూ చూస్తూ ఉంటే 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. మీరు ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా గెలిపించండి జగన్మోహన్ రెడ్డి గారిని మీ సాయశక్తిలో ప్రయత్నం చేసి. ఎవరికేం అభ్యంతరం లేదు. గెలుపు ఓటములు అనేది సహజం. ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తున్నారు, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నారు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేస్తారు, లేదంటే లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి, ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే మీకు బాధేస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాలు పరిపాలించారు రాష్ట్రాన్ని. ఆయన చేసిన అవకతవకల గురించి పవన్ కళ్యాణ్ గారు పదే మాట్లాడతారు. మాట్లాడే హక్కు ఆయనకు ఉంది. మీరు మాట్లాడకూడదంటే ఎట్లా కుదురుతుంది? మీరు ఏదైనా ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా చేసేసేయండి, మద్దతు ఇవ్వండి. మీ కాపు నాయకులు, మీ కాపు సామాజిక వర్గం మీ మాటలు ఎంతవరకు వింటారో, ఎంత మేరకు వింటారో వాళ్ళందరి చేత జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయించి ఆయన గెలిపించండి, నో ప్రాబ్లం. అది ఆ ప్రయత్నం చేసుకోండి. అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి మీద పడి మాలాంటి వాళ్ళ చేత మాటలు అనిపించుకోవద్దు దయచేసి, ప్లీజ్.